తెలంగాణ ప్రభుత్వం బీజేపీని మతతత్వ పార్టీగా ముద్ర వేస్తోందన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. భారత్ అంటే సర్వమత సమ్మేళనమని, ప్రధాని మోదీ అందరినీ కలుపుకొని పోతూ మెరుగైన పాలన అందిస్తున్నారని చెప్పారు. ముస్లింలు కాంగ్రెస్ ట్రాప్లో పడొద్దని సూచించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు డీకే అరుణ. గతంలో కంటే 240% ఎక్కువ నిధులను కేంద్రం తెలంగాణకు కేటాయించిందని చెప్పారు. పట్టణాలు అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు డీకే అరుణ. బీఆర్ఎస్ పాలనలో ఉన్న అవినీతిని కాంగ్రెస్ కొనసాగిస్తుందని విమర్శించారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని మండల కేంద్రాలను మున్సిపాలిటీగా మారుస్తూ పక్కన ఉన్నటువంటి గ్రామాలను కూడా దీంట్లో కలపడం జరిగింది. ఈరోజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో అభివృద్ధి లేదు. ఆ గ్రామాలకు మున్సిపాలిటీకి మధ్యలో ఉన్నటువంటి ఆ డిస్టెన్స్లో కూడా డెవలప్మెంట్ లేదు. చేయాలనేటటువంటి ఒక పట్టుదలతోనే మున్సిపాలిటీలు చేసింది. కానీ అభివృద్ధికి ఆనాడు కూడా గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు మున్సిపాలిటీలలో. ఈనాడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా, దాదాపు 2 సంవత్సరాల 3 నెలలు పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చే ఎలాంటి అభివృద్ధిని చేసింది. మున్సిపాలిటీ ఎన్నికలు ఎందుకు పెట్టింది, సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పెట్టింది, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మొట్టమొదట పెడతామని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సర్పంచ్ ఎన్నికలు జరపకపోతే సర్పంచులకు గ్రామాలకు ₹1 కూడా 2 సంవత్సరాల పైగా ₹1 కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. దాంతో కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో పాలన కుంటుపడింది. గ్రామ పంచాయతీల్లో సర్పంచులు లేరని నిధులన్నీ పెండింగ్ ఉండడంతో ఆ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు నిలిచిపోయినాయి. కాబట్టి ఆ నిధుల విడుదల కోసం మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే మున్సిపాలిటీలో అభివృద్ధే లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. నీటి మీద రాతలే తప్ప ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడ లేదు, అమలు చేయడం అనేది ఎక్కడ లేదు. కాబట్టి ఈరోజు అసలు తెలంగాణ ప్రజలకు మార్పు 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 అనేటటువంటి ఒక నినాదంతోన మార్పు చేయాలా, మార్పు చేయండి అని చెప్పి మార్పు చేసి చూపిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ